మోకాళ్ళ అరుగుదల అనే దానికి చాలా స్టేజ్లు ఉంటాయండి. 1, 2, 3, 4 అనేసి. స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి రెగ్యులర్గా. అలా చేసినప్పుడే వాళ్ళ క్వాడ్రిసెప్స్ మజిల్, ఈ థై మజిల్ని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఈ థై కండరాలు అనేటివి బలంగా ఉంటాయో ఈ మోకాళ్ళ అరుగుదల అనేదాన్ని మనము అరికట్టవచ్చు. సో వాకింగ్ అనేది ఎలా చేయాలి అంటే నార్మల్ గ్రౌండ్లో వాకింగ్ చేయడం అన్నదే మంచిది. థ్రెడ్మిల్ పైన ఏమవుతుంది అంటే ఈ స్లోప్ అన్నది ఉంటుంది. అలా ఉండడం వల్ల ఈ మోకాళ్ళ అరుగుదల పైన అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ థ్రెడ్మిల్ యూస్ చేసేటట్లయితే ఇది హైట్ పెట్టుకోకుండా ఫ్లాట్గా పెట్టుకొని సెట్టింగ్స్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు నడుస్తున్నారు అనుకోండి, నార్మల్ గ్రౌండ్లో కానీ ట్రాక్లో కానీ నడవడం అన్నది మంచిది. ఈ రోడ్ పైన వాకింగ్ చేస్తుంటే రోడ్ ఎడ్జ్కి ఉండడం వల్ల అది స్లోప్ ఉంటుంది. దానివల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఎక్కువ అవుతాయి. సో ఎప్పుడైనా కానీ వాకింగ్ అన్నది ఫ్లాట్గా ఉన్న నేలపైననే వాకింగ్ చేయాలి. అండ్ ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళు లిమిటెడ్ టైమ్ ఆఫ్ వాకింగ్ చేయాలి. ఎక్కువసేపు వాకింగ్ చేయకూడదు. లైక్ 5-6 కిలోమీటర్స్ వాకింగ్ చేయడము అటువంటివన్నీ అవాయిడ్ చేయాలి. బట్ రోజుకి 2 సార్లు 5 to 15 minutes వాకింగ్ అన్నది చేయాలి స్టేజ్ 3లో ఉన్నప్పుడు. అండ్ ఈ చలికాలం అన్నది వాకింగ్ చేయడం అన్నది కొంచెం ఎండ వచ్చిన తర్వాత చేయాలి. అర్లీ మార్నింగ్ అసలు చాలా చల్లగాలిలో వాకింగ్ చేస్తేనేమో ఈ కండరాల నొప్పులు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. సో బెటర్ ఈ చలికాలంలో కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అన్నది మంచిది. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఆహారం అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చండి. స్పెసిఫిక్గా ఇటువంటి ఆహార పదార్థాలు తింటేనే వీటి అరుగుదల ఉంటుంది అన్నదేం లేదు. కానీ ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి యూరిక్ యాసిడ్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈ హైదరాబాద్, తెలంగాణ ఏరియాల్లో యూరిక్ యాసిడ్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడూ టెస్ట్ చేసుకోవడం వల్ల అది మనకు తెలియదు. సో ఒకవేళ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, ఈ గౌట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇటువంటి వాళ్ళు యూరిక్ యాసిడ్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సో ఈ రెడ్ మీట్ అన్నది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో మీ మోకాళ్ళ నొప్పులకి యూరిక్ యాసిడ్ అన్నది వన్ ఆఫ్ ద రీజన్ అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా డైట్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రెడ్ మీట్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, బీర్ కానీ, స్మోక్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ యూజువల్ రేంజెస్ 4 to 6 అండి. కాకపోతే ల్యాబ్ టు ల్యాబ్ డిఫరెన్స్ ఉంటాయి. సో మనము పరీక్ష చేసుకున్న ల్యాబ్లో ఇచ్చే రెఫరెన్స్ రేంజ్ని బట్టి ఆ రేంజ్లోనే మనకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి నార్మల్గా ఉన్నట్లు. అండ్ ఇది ఎక్కువగా మనకు మోకాళ్ళ నొప్పులు త్వరగా స్టార్ట్ అయినాయి, లేదా కాలి బొటన వేళ్ళ దగ్గర నొప్పులు వస్తున్నాయి, వేళ్ళ దగ్గర నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఈ యూరిక్ యాసిడ్ అనేది చెక్ చేసుకోవడం మంచిది. లేదా రిపీటెడ్గా కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అంటే కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ కిడ్నీ రాళ్ళ సర్జరీ అయిందనుకోండి, అప్పుడు ఈ స్టోన్ అన్నది పరీక్షకు పంపించుకోవడం వల్ల కూడా మనకి ఇది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. ఒకసారి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది డైట్ డిపెండెంట్ కాబట్టి ఎప్పుడైతే మనము డైట్ సరిగా ఫాలో అవ్వలేకపోతామో, నెగ్లెక్ట్ చేసామనుకోండి, యూరిక్ యాసిడ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోవడం అన్నది జరుగుతుంది. యూరిక్ యాసిడ్ అన్నది చాలా మటుకు పెరిగినా కూడా వాళ్ళకు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దానిపైన స్ట్రెస్ పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంది కానీ ఏం లక్షణాలు లేవు, ఆయన ఎక్కువ రోజు జర్నీ చేశారు, ఎండలో పని చేసి నడిచారు అనుకోండి, డీహైడ్రేషన్కి గురవడం వల్ల అప్పుడు ఆయనకి జాయింట్ పెయిన్స్ అన్నవి రావడం స్టార్ట్ అవుతాయి. ఒకసారి జాయింట్ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అయినాయనుకోండి, మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకుంటేనే అవి మానడం అన్నది జరుగుతుంది. కేవలం నొప్పి మాత్రలు వాడి రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ పని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ జాయింట్ పెయిన్స్ అన్నవి మొదలవడం జరుగుతుంది. అండ్ ఎన్నిసార్లు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటే అన్నిసార్లు జాయింట్ డ్యామేజ్ అనేది జరుగుతూ పోతుంది. సో ఒకసారి మనం ఐడెంటిఫై చేసినాక వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకొని నార్మల్ లెవెల్స్లో యూరిక్ యాసిడ్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా